ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది గత 16వ తారీఖు నుంచి. ఈ సందర్భంగా మా కమిషనర్ మరియు డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు విస్తృతంగా దాడులు నిర్వహించి అక్రమంగా తయారు చేస్తున్నటువంటి నాటుసారాను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పడంతో మేమంతా కూడా ఈరోజు మొత్తం వరంగల్ డివిజన్లోని ఒక 8 టీంలను మొబిలైజ్ చేసి ఈ తొర్రూరు స్టేషన్ పరిధిలో గుడుంబా స్థావరాలపై ఎక్కడైతే మనకు హాట్స్పాట్స్గా గుడుంబా ఉంటుందో ఆ స్థానాలను గుర్తించి అక్కడ విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. సుమారు 8 టీంలు, మా అసిస్టెంట్ కమిషనరు, మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహబాదు, తర్వాత ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్, ఏఈఎస్ జనగాం గారు పాల్గొని మిగతా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అంతా కూడా సుమారు 50 మెంబర్స్ వరకు పాల్గొని ఆయా గ్రామాల్లో విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు మేము 24 కేసులు నమోదు చేయడం జరిగింది. 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 140 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకొని 500 కేజీల బెల్లం కూడా స్వాధీనం చేసుకున్నాము. సుమారు 10,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఈ బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం వల్ల మన నాటుసారాగా కన్వర్ట్ కాకుండా ఆపడం జరుగుతుంది. సో తొర్రూరు, పాలకుర్తి, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, హన్మకొండ, వరంగల్ అర్బన్, మహబాద్, గూడూరు, మహబాద్ డిటిఎఫ్ ఈ సిబ్బంది పాల్గొనడం జరిగింది దీంట్లో. సో ఇకపై కూడా ఇదే విధంగా రెగ్యులర్గా మహబాద్ జిల్లా మొత్తంలో ఎక్కడైతే గుడుంబా ఉందో ఆ ప్రదేశాల్లో విస్తృతంగా రైడ్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ చట్టవిరుద్ధంగా ఈ యాక్టివిటీస్లో పాల్గొని ఎలక్షన్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్రమంగా మద్యాన్ని తయారు చేస్తారో, నాటుసారాన్ని తయారు చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెడతాము. వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాము. తర్వాత వాళ్ళకి జరిమానా తీస్తాము. ఒకసారి బైండ్ ఓవర్ చేసినాక మళ్ళీ నాటుసారా పెట్టినట్టయితే బ్రీచ్ అంటాం దాన్ని. ఆ బ్రీచ్లో కనుక కేసు నమోదైనట్లయితే 2 లక్షల రూపాయలు వాళ్ళ మీద జరిమానా విధించి లేనట్లయితే వాళ్ళని జైలుకి కూడా పంపడం జరుగుతుంది. ఇదే విధంగా బెల్లం సప్లైదారుల మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పటి పోలీసు, రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే బెల్లం వస్తుందో దాని మీద స్ట్రిక్ట్గా నిఘా పెడతాము. బెల్లం ఎవరైనా సప్లై చేసినట్లయితే, నాటుసారాన్ని ఎవరైనా తయారు చేసి అమ్మినట్లయితే వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ తెలియజేయండి. వారికి వచ్చే ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతాయి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొన్నట్లయితే. కనుక మీరంతా వాళ్ళకు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ఎలక్షన్ కోడ్ 16వ తారీఖు నాడు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఈ స్టేషన్ లిమిట్స్లో 150 కేసులు పెట్టడం జరిగింది. 16 మార్చి నుంచి ఈ రోజు వరకు 120 మంది పర్సన్స్ అరెస్ట్ చేశాము. 1150 లీటర్ల బెల్లం నాటుసారా స్వాధీనం చేసుకొని 35,150 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. 1,280 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నాము. 210 కిలోగ్రాముల పట్టికను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత మన ఐఎంఎల్ లిక్కరు, బీరు దీన్ని 563 లీటర్ల స్వాధీనం చేసుకోవడం జరిగింది. 17 వెహికల్స్ ఏదైతే గుడుంబా రవాణా చేసే కానీ బెల్లం రవాణా చేసే దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి 17 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. 840 మందిని బైండ్ ఓవర్ ఫోర్స్లో ఉన్నాయి. 840 మందిని ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వీరిలో ఎవరు కానీ మళ్ళీ కేసులో ఇన్వాల్వ్ అయితే వారిని బ్రీచ్ చేసి వారికి ఒక్కొక్కరికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల జరిమానా కూడా విధించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం 16వ తారీఖు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం లిక్కర్ కానీ, తర్వాత వెహికల్స్ కానీ, బెల్లం కానీ వాటి యొక్క విలువ ఎంత అంటే 59,30,000 రూపాయలు. సో ఇది ఇప్పటివరకు మనం చేసుకున్న 59,30,000 రూపాయల విలువ గల పదార్థాలను, మత్తు పదార్థాలు కానీ, వెహికల్స్ కానీ, బెల్లం కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో మీ ద్వారా అందరికీ తెలియజేసింది ఏంటంటే ఈ ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా కానీ డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే పబ్లిక్ కూడా మా నెంబర్లు ఉన్నాయి, మాకు సమాచారం ఇవ్వచ్చు. మా స్టేట్ లెవెల్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది, దానికి కూడా సమాచారం ఇవ్వచ్చు. ఎక్కడ కానీ లిక్కర్ డంప్స్ ఉన్నా కానీ, ఎక్కడైనా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరిగినా కానీ ఎలక్షన్ సందర్భంగా మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము పబ్లిక్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.